నాన్న మీరేంటి సడన్ గా? చిన్న సర్ప్రైజ్. మీరేనా అమ్మ కూడా వచ్చిందా? నువ్వెలా బిజీ? నువ్వు అమ్మ కూడా అలానే బిజీ కదా. హౌస్ వైఫ్ ఆల్వేస్ బిజీ కదా. నాన్న చెప్పండి నాన్న, నిజం చెప్పండి, అమ్మ వచ్చిందా రాలేదా? నేను ఒక్కడే వచ్చానమ్మా. అయినా నేను నీతో మాట్లాడను రా. నాన్న నాన్న ఏమైంది? ఇప్పుడే టెర్రస్ మీదకి వచ్చాము. చెప్పు చెప్పు, వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తుందా? కరెక్ట్గా ఉందా వాయిస్? లేకపోతే ఏంటమ్మా, పొద్దున్న నీతో మాట్లాడదానికి ఫోన్ చేస్తే పిల్లల్ని స్కూల్కి పంపించే టైం అయింది, మళ్ళీ చేస్తా అన్నాను. మధ్యాహ్నం లంచ్ టైంలో ఫోన్ చేస్తే ఆయన లంచ్కి వచ్చే టైం అయింది, మళ్ళీ మాట్లాడతా అన్నాను. సరే ఈవినింగ్ ఫోన్ చేస్తే పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ పెట్టేసి చేస్తానా అన్నాను. మరి నైట్ అలసిపోయాను నాన్న, రేపు మాట్లాడతా అన్నా, అంతే కదా. దానికే ఇంత కోపమా మీకు? ఫోన్ చేసావా? అయ్యో నాన్న, చేద్దామని అనుకున్నాను, కుదరలేదు నాన్న. మేము ఫోన్ చేసినా కూడా మాట్లాడేంత కుదరని పని ఏముందమ్మా? ఏదో ఒక పని సరిపోయిద్ది కదా నాన్న. అబ్బా నాన్న, రేపటి నుంచి అలారం పెట్టుకుని మరీ కాల్ చేస్తాను, సరేనా? కోపం తగ్గిందా? ఇంతకీ అమ్మ ఎందుకు రాలేదు? నాకేమైనా పంపించిందా? ప్రతిసారి వచ్చినప్పుడు నాకేమైనా తీసుకొస్తారు కదా, అలానే ఏమైనా తీసుకొచ్చారా మరి తినడానికి? ఏంటో నాన్న, రోజు కాల్ చేద్దాం అనుకుంటాను, అస్సలు కుదరదు. ఏదో ఒక పని సరిపోయింది. పిల్లలకు కుదిరితే ఈయన కుదరదు, ఈయన కుదిరితే పిల్లలకు కుదరదు. ఇద్దరికి సెలవు ఇచ్చారు అంటే బయటకు వెళ్దామని పిల్లలు ఒకటే గోల, అలానే సరిపోతుంది. ఇంకా అదేం షాయిన్, అమ్మాయి ఇంకా వాళ్ళ నాన్న మర్చిపోలే? ఏం మర్చిపోతుందన్నా, అసలే తనకి వాళ్ళ నానంటే ప్రాణం. వాళ్ళ నాన్న చివరి చూపు కూడా చూడలేకపోయింది, అలా ఎలా మర్చిపోతుంది అనుకుంటున్నావు? ఏ ఆడపిల్ల అయినా అలా మర్చిపోగలదా? వాళ్ళ నాన్న అమ్మ పిలిచినప్పుడు ఒక్కసారి నువ్వు వెళ్ళి రావచ్చు కదా. పెళ్ళైన ఆడపిల్లకి బాధ్యతలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా అన్న. మీరంటే నాకు ఎంత ప్రేమో తెలుసు కదా నాన్న మీకు. ఎందుకు నాన్న మీరే అడిగితే నేను ఎలా ఉంటాను నాన్న? ప్లీజ్ నాన్న, అమ్మని కూడా తీసుకురండి నాన్న. ఏ ఆడపిల్లకైనా వాళ్ళ నాన్నే మొదటి హీరో అండి. అటువంటి నాన్నే లేడని తెలిస్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదండి. కుండంత అండ ఉండే నాన్న లేడంటే ఏ ఆడపిల్ల అయినా సరే ఇలాగే ఏడుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు వాళ్ళని కలవాలనుకున్నా బాధ్యతలు తన కాళ్ళని అలా చుట్టేశాయన్నమాట. ఇందులో మనం ఎవరిని తప్పు పట్టడం లేదండి. కాలంతో పాటు మనం కూడా పరుగులు తీస్తూ ఉన్నాము. బంధాలని, బంధుత్వాలని ఇదిగో ఇలా అప్పుడప్పుడు వదిలేస్తూ ఉన్నాము. ఒక్కటి మాత్రం నిజమండి, గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి ఉన్న ప్రతి క్షణాన్ని మనం అందరికీ పంచేలా ఉండాలి. అందులో మీరు కూడా ఆనందంగా ఉండాలి. నమస్తే.